గాయ్స్ టైం వచ్చేసరికి 8:90 అయింది. ఇంకో 2 minutes అయిపోయింది గోపురం సెట్ చేసుకున్నప్పటికీ. టాప్ బాక్సెస్ చూద్దాం, బాగానే ఉంది కదా, బాగానే ఉంది. సో స్టార్ట్ అవుతున్నాను. 8:19 అయింది. 12 కల్లా రీచ్ అయితే సూపరే. 12-20 కల్లా రీచ్ అయితే సూపరే. ఇది హైవే, బెంగళూరు టు చెన్నై హైవే. ఇది హైవే నెంబర్ వచ్చేసరికి నాకు తెలీదు ఎంతో. ఫ్యూల్ ఫుల్ టైం చేయించాం, రేంజ్ సరిపోయి చెన్నై వరకు అయితే హ్యాపీగా సరిపోద్ది. ఇంకో 100 kilometers మిగులుతుంది కూడా. ఈ హైవే చాలా బాగుంటుంది. 100, 110, 120 ఈజీగా మెయింటైన్ చేయొచ్చు ఈ హైవేలో. నేను సేలం వెళ్ళాను, వెల్లూరు నుంచి రిటర్న్ వచ్చాను. సేలం ఎయిర్కార్డ్ ట్రిప్లో సేలం వెళ్ళాను, వెళ్ళి రిటర్న్ వచ్చా ఈ హైవేలో. అండ్ వెల్లూరు వెళ్ళాను, వెల్లూరు వెళ్ళలేదు, రిటర్న్ వచ్చాను వెల్లూరు నుంచి బెంగళూరు. తిరువన్నమలై వెళ్ళినప్పుడు, అరుణాచలం వెళ్ళినప్పుడు. ఇదిగోండిగా చెన్నై స్ట్రైట్ చూపిస్తుంది. 313 kilometers ఉందంట ఇక్కడ నుంచి. ఇంకా వెల్లూరు మీద నుంచి వెళ్ళాలి మనం. వెల్లూరులో గోల్డెన్ టెంపుల్ ఉంది, మీకు తెలుసు కదా. మనం ఆల్రెడీ ఆ టెంపుల్ని విజిట్ చేసాం. అరుణాచలం ట్రిప్లో ఉంటుంది. అరుణాచలం టు బెంగళూరు రిటర్న్ జర్నీలో ఉంటుంది అది. వీళ్ళెవరో బైకర్స్, ఇంటర్సెప్టర్స్, హిమాలయన్స్, రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్స్. ఈ లారీలు ఏకలేక స్లో అయిపోయాయి హైవేలో, ఎంత పెద్ద హైవేలో. ఈ హైవేలో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఇదే, బాగా అప్వర్డ్ స్లోప్స్, డౌన్వర్డ్ స్లోప్స్ చాలా ఎక్కువ ఉంటాయి, హెవీగా ఉంటుంది. దానివల్ల లారీస్ అప్ వచ్చినప్పుడు ఎక్కలేవు. ఆల్మోస్ట్ 5-10 స్పీడ్ పడిపోతాయి. మనమేంటి వెనకాల కార్లోని బైక్లో జమ్ వస్తాం. అది ముందున నైట్ టైం అయితే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట. ముందునేమో లారీ ఉన్న విషయం తెలియక వెళ్ళిపోతాం. కొన్ని లారీస్కి ప్రాబ్లం ఏంటంటే లైట్స్ ఉండవు వాటికి. లారీస్కి డేంజర్ లైట్స్ చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ చుట్టూ తిరిగితే ఒక 15-16 లైట్లు ఉండాలి లారీకి. అలాంటి కొన్ని లారీస్కి లైట్స్ ఉండవు, వెలగవు అవి. వాటికి లైట్స్ ఎప్పుడైతే లేవో మనం 100-120 స్పీడ్లో వెళ్తున్న కార్కి దగ్గరికి వెళ్తే కానీ కనిపించదు, ఇంకెళ్ళి గుద్దేస్తారనమాట. ఆ లారీ బాగా స్లో అయిపోయి ఉంటుంది కదా, వెళ్ళి గుద్దేస్తారు. సో అలాంటి యాక్సిడెంట్స్ ఈ రోడ్లో చాలా ఎక్కువ అనమాట. నేను సేలం నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఎయిర్కార్డ్ ట్రిప్లో ఒక బెలీనో ఒక లారీని గుద్దేసింది. అలాగే రోడ్డు మీద చాలా పెద్ద తగిలింది ఆ కార్కి అయితే మాత్రం. సో ఇలా సరే స్లో అయిపోయింది, వెళ్తుందేమో అనుకోండి. దాని వెనకాల ఫాస్ట్గా అదే స్పీడ్ కంటిన్యూ చేసామంటే ఇంకా అంతే, దొరికిపోయాను. లెఫ్ట్కి వచ్చాడు, ఖాళీగా ఉన్నట్టుంది లారీ, లోడ్ లేదేమో, అలా ఇస్తున్నాడు. సో ఈరోజు డ్రైవ్ మనం చెన్నై ఎందుకు వెళ్తున్నాం, సడన్గా ప్లాన్ లేకుండా సడన్గా స్టార్ట్ అయ్యాను. ఎందుకు స్టార్ట్ అయ్యాను అంటే ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను డ్రోన్ తీసుకుందాం అనుకుంటున్నా. ఆ డ్రోన్ కోసం చెన్నై వెళ్తున్నాను అనమాట. చెన్నై మార్కెట్లో కొంచెం ప్రైస్ మనకి బాగుంది అన్నిటితో కంపేర్ చేస్తే. హైదరాబాద్లో అసలు ఎత్తికాను కానీ సేమ్ ప్రైస్ ఉంది, కానీ పీసెస్ లేవు. బెంగళూరులో చాలా కాస్ట్లీ ఉన్నాయి. సో ఐఎమ్ గోయింగ్ టు చెన్నై అనమాట. అక్కడైతే ఆల్మోస్ట్ మన బెంగళూరుతో కంపేర్ చేస్తే ఒక 30,000 డిఫరెన్స్ వస్తుంది, 30,000-35,000 డిఫరెన్స్ వస్తుంది. సో చెన్నై వెళ్ళి అక్కడ తీసుకోవాలి. ఆల్మోస్ట్ నేను 3 to 4 days ఉంటాను చెన్నైలో. ఎందుకు అంటే చాలా కాస్ట్లీ డ్రోన్ తీసుకుంటుంది. అది తీసుకున్న తర్వాత టెస్ట్ చేయాలి. వాళ్ళు టెస్ట్ చేసి మనకి ఇస్తారు, దానికి వారంటీస్ ఏమి ఉండవు డ్రోన్స్కి. వాళ్ళు టెస్ట్ చేసి మనకి ఇచ్చిన తర్వాత మనము వాడతాము. త్వరగా బెంగళూరు వచ్చేసి ఇక్కడ వాడే కన్నా అక్కడే ఒక 3-4 days ఉంటే అక్కడే వాడి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళతోనే రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది కదా. సో అందుకని 4 days చెన్నైలోనే ఉందాం అనుకుంటున్నాను. ఇది సాటర్డే కాబట్టి సండే, మండే, ట్యూస్డే మార్నింగ్ స్టార్ట్ అవుతాను. 3 days ఉంటాను. 4th day స్టార్ట్ అయ్యి బెంగళూరుకి వస్తాను. ఇదిగోండి సరే, కరువులో ఎలా ఉన్నాయి లారీస్. ఇంకా స్లో అయిపోతాయి కొన్ని అయితే. ఇంకా ఎక్కువ వెయిట్ ఉండి తక్కువ పవర్ ఉన్న లారీస్ ఉంటాయి కదా, పికప్ తక్కువ ఉన్నవి, అవైతే ఇంకా స్లో అయిపోతాయి. వెళ్ళరా వెళ్ళు, అగ్గిపెట్టలాగా ఉంది బస్సు.
ఇదిగోండి ఇక్కడ ఉంది చెన్నై 255. తిరువన్నమల వెళ్ళాలంటే లెఫ్ట్ ఇటా చెన్నై. తిరువన్నమల వెళ్ళాలంటే కిందకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని అటు వెళ్ళిపోవాలి. చెన్నై టు సేలం ఇటు తిరువన్నమల ఇంకా రైట్ ఇంకా 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 అటువైపు ఉంటుంది, కిందకు ఉంటుంది. 255 కిలోమీటర్స్ అంటే ఇంకో 3 hours పడుతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు టైం వచ్చేసరికి 9:20 అయింది కదా, అసలు 12 దాటుద్ది మనం వెళ్ళినప్పటికీ. ఇక్కడ చూడండి పక్కన లొకేషన్ చాలా బాగుంది. అలా ఏదో నది వెళ్తుంది, ఏ నదో నాకు తెలియదు, రివర్. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇక ఆగొచ్చు కాసేపు, ఆగాలనుకుంటే అక్కడికి మనకు టైం లేదు. మనము 11 కల్లా వచ్చేస్తానని చెప్పాను నేను చెన్నై, కానీ ఆల్మోస్ట్ 12 అయ్యేలా ఉంది మనకి. ఇంకా 180 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. 180, 170, 180 ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళు షాప్ 11 o'clock ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఒకటే పీస్ ఉందన్నమాట. నిన్న వెళ్తే నిన్న మా ఫ్రెండ్ వెళ్ళాడు కదా, ఒకటే పీస్ ఉంది. ఆ ఒక పీస్ ఎవరైనా వచ్చి తీసేసుకుంటే మ్యాక్సిమం తీసుకోరు, ఎందుకంటే కొంచెం కాస్ట్లీ డ్రోన్స్ అంత ఎక్కువ ఎవరో కొనరు. చిన్న డ్రోన్స్, మీ డ్రోన్స్ అవి కొనుక్కుంటారు. సో బట్ స్టిల్ ఎందుకు లేట్ చేయడం అని నేను ఎక్కడ ఆకుండా వన్ స్ట్రెచ్లోనే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనమాట. బ్రేక్ కూడా ఎక్కడ అసలు తీసుకోలేదు. తీసుకొని కూడా 350 కిలోమీటర్స్ వెళ్ళిపోతాను కంటిన్యూస్, పర్వాలేదు. వితౌట్ బ్రేక్ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. సో అందుకని ఎక్కడ ఆగట్లేదు. ఆగితే మళ్ళీ టైం అయిపోద్ది కదా అని. ఇప్పుడు టైం వచ్చేసరికి 10-12 అయింది. ఇప్పటికీ మనం 180 కిలోమీటర్స్ దగ్గర వచ్చాం. ఇంకొక 180 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. హాఫ్ వచ్చాం, ఇంకో హాఫ్ ఉంది. 2 hours 180 కిలోమీటర్స్ కవర్ చేసామంటే బాగానే వచ్చాం. 1 hour 90 కిలోమీటర్స్ కవర్ అయింది. రోడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మీ దగ్గర మంచి బైక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి రోడ్ ఎక్స్ప్లోర్ చేయండి. హోటల్ ఆనందాస్ అంట. ఫుడ్ కూడా ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీ బాగానే ఉంది ఈ రోడ్లో, ఈ హైవేలో. మీ దగ్గర మంచి బైక్ ఉంటే మాత్రం ఈ చెన్నై బెంగళూరు హైవేని మీరు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి. 380 కిలోమీటర్స్ వస్తుంది స్ట్రెచ్. 380 కిలోమీటర్స్ ఇస్ వెరీ గుడ్ రైడ్. 3 hours కంప్లీట్ చేసేయచ్చు, కొంచెం సూపర్ బైక్ లాంటిది ఏమైనా ఉంటే. చెన్నై ఎంటర్ అయిపోయాం గైస్. ఇప్పుడే చూశాను బోర్డు, ఎంటర్డ్ ఇంటూ చెన్నై అనమాట. టైం వచ్చేసరికి 12:29 అయింది. సో ఎగ్జాక్ట్గా మనకి 4 hours పట్టింది బెంగళూరు టు చెన్నై. హైవే మాత్రం చాలా బాగుంది అవుట్స్కట్స్ వరకు, కానీ చెన్నైకి ఒక 100 కిలోమీటర్స్ నుంచి మాత్రం బాగాలేదు. అసలు బాగాలేదు. హైవే లాగే లేదు అసలు. ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ పాట్ హోల్స్, ఎక్కడ పడితే అక్కడ డైవర్షన్స్. ఎవ్రీ 2-3 కిలోమీటర్స్ ఒక డైవర్షన్. ఆ 100 కిలోమీటర్స్లో కనీసం ఒక 20 డైవర్షన్స్ నేను చూసుంటాను. అక్కడ ఆగుదా అందాక. బెంగళూరులో ఎక్కిన బైక్ ఇక్కడ దిగాను. హాయ్, వచ్చాడు మనోడు. అబ్బాయి హరీష్ అంటే. తను రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఏమైనా తినేసి వెంటనే ఇమీడియట్గా షాప్కి వెళ్ళిపోవాలి గైస్. ఏంట్రా బాయ్, ఎక్కడ ఇక్కడ పెట్టినా పర్లేదా? ఎందుకు బయటకు వెళ్తాం కదా మనం అలాగా. లోపల ఫుల్ పార్కింగ్ స్పేస్ ఉందా? ఎప్పుడు కలిసాం మనం లాస్ట్? ఎంబీఏలో కలవడమేనా? ఆ కవర్ నువ్వు ఎంత మెల్లిగా చేసినా లాస్ట్కి చింపాలి. అది నార్మల్గా తీసేసి
సెంటర్ కట్ చేసి ఇటు చూడు ఇది ప్యాక్ ఉన్నది ఒక వారం DJI MAVIC 3 క్లాసిక్ ఇప్పుడు గ్యారెంటీ సౌండే రావట్లేదురా. ఫైనల్లీ నేను ఎన్నో రోజుల నుంచి కొనాలనుకుంటున్న డ్రోన్ ఇప్పటికీ కొన్నాను గైస్. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు మాత్రం. ఇది నా కళ అనమాట, డ్రోన్ ఫోటోగ్రఫీ అనేది. డ్రోన్లో వీడియోస్ తీసి యూట్యూబ్ వ్లాగ్స్ చేయాలి అనేది నా ఎప్పటి నుంచో నా కళ. ఫైనల్ ఇప్పుడే నెరవేరింది గైస్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు. రేపు వచ్చే వ్లాగ్లో మన డ్రోన్ ఫస్ట్ ఫ్లైట్ వీడియో పెట్టబోతున్నాను. నేను డ్రోన్ ఫస్ట్ టైం ఫ్లై చేస్తున్నాను. ఇప్పటివరకు నేను ఎప్పుడూ ఫ్లై చేయలేదు. నేను కొన్న డ్రోనే నేను ఫస్ట్ టైం ఫ్లై చేస్తున్నాను. సో దీంట్లో ఒక మంచి సినిమాటిక్ వీడియో తీసి రేపు వ్లాగ్లో మీ ముందుకు వస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.